అందరికీ నమస్తే అండి. పోలీసు యంత్రాంగం మీద మన సమాజంలో అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలాగని కొంతమంది పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకుల కింద వీళ్ళు పనిచేసే తరహాలో కనిపిస్తూ ఉంటారు. కొంతమంది నిజాయితీ పరులైనటువంటి పోలీసులు కూడా ఉన్నారు కనుకంటే పోలీస్ వ్యవస్థ అనేది నిజంగా ఇంత సమగ్రతంగా నడుస్తూ ఉంది. ఏంటంటే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇష్ట అయినటువంటి సవితా ఇంద్రారెడ్డి గారిని తాడేపల్లిలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వేరే పని మీద ఎక్కడికో వెళ్తుంటే ఆవిడ భార్యను తీసుకొని పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి వెహికల్ కూడా పోలీస్ వెహికల్ వేసుకు రాకుండా అతన్ని తీసుకొని వెళ్ళి ఆవిడ బతిమాలనే సరే వదలకుండా లాస్ట్ మేము తీసుకెళ్లిపోయేటప్పుడు పోలీసులు అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ తీసుకురాలేదని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే కిడ్నాప్ కేసు కింద పోలీసులకి చెప్పడం జరిగింది. వీళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా వాళ్ళు డైరీలో రాసుకోవడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ సైన్ కంటే ఇంకో డైరీ ఉంటుంది, ఆ డైరీలో రాసుకుంటారు. అయితే ఈ సవిత గారి భార్య ఆవిడ ఏపీ హైకోర్టులో కార్పొరేషన్ పిటిషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏపీ హైకోర్టులు జిల్లా కోర్టుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు సవితా ఇంద్రారెడ్డి గారి కేసులో ఏం జరుగుతుందో, అతను ఎక్కడ ఉన్నాడు ఏంటని చెప్పేసి మీరు ఆరా తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఏపీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ సవితా ఇంద్రారెడ్డి గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ టైంలో అరెస్ట్ చేశారు, అతని మీద ఏంటి ఎలిగేషన్ అని చెప్పేసి అడిగితే సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఏపీ హైకోర్టుకి చెప్పడం జరిగింది. వీళ్ళ వైపు ఉన్నటువంటి లీగల్ టీమ్ ఏమో వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ కూడా తారుమారులుగా ఉన్నాయి. ఇతన్ని అరెస్ట్ చేసింది సాయంకాలం 4:30కి అయితే వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలో 7:30 గంటలకి అని చెప్పేసి వాళ్ళు రాయటం జరిగింది. అడ్డంగా దొరికినటువంటి పోలీసులు, ఎందుకంటే ఏపీ హైకోర్టు మన సవితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు ఆయన అరెస్ట్ చేసినప్పుడు సీసీ కెమెరాలో 4:30కి తీసుకెళ్ళినప్పుడు రికార్డ్ అవ్వడం జరిగింది. మీరు మరి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మీరు 7:30కి అన్నారు, అక్కడ 4:30 కనిపిస్తూ ఉంది. ఏంటంటే పోలీసులు కూడా తల్లబట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా ఏంటంటే పోలీసులు ఎవరి కోసమో ఎందుకోసం పనిచేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు. నిజంగా ఏంటంటే పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, శాసనాల్ని ఇవన్నీ కూడా అనుసరించగలగాలి. ఎందుకంటే ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. మీరు కూడా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దయచేసి ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు కదని చెప్పేసి మీరు సివిల్ డ్రెస్ లో వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా ట్రీట్ చేస్తారో అది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఏంటంటే అక్కడి నుంచి హైకోర్టు వారు మీరు అన్నీ కూడా తప్పులు చేస్తా ఉన్నారని చెప్పేసి వెంటనే సవితా ఇంద్రారెడ్డి గారిని రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆయన్ని వదలండి, ఆయన చేసినటువంటి తప్పే ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అతను మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక గంజాయి ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. పోలీసుల ముందు మనం ఏం మాట్లాడుకోరు కనుక ఆ ప్యాకెట్ ఏంటనేది కూడా నాకు తెలియకుండా అది తర్వాత తెలిసిందని చెప్పి నన్ను గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పేసి సవితా ఇంద్రారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. నిజంగా ఏంటంటే వీళ్ళకి ఎవరైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిజంగా ఏంటంటే ఏపీ హైకోర్టు అయితే స్పష్టంగా ఏం చెప్పిందంటే, మీరు ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సివిల్ డ్రెస్ లో వెళ్ళకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా మీరు పాటించకుండా మీరు సివిల్ డ్రెస్ లో వెళ్ళి అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి 2 రోజుల పాటు కనపడివ్వకుండా అసలు ఆ మనిషి ఏమైపోయాడో ఏంటో తెలియకుండా మీరు చేసినటువంటి వ్యవహార శైలి అని చెప్పేసి పోలీసులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే గట్టిగానే ముట్టుకెళ్ళడం జరిగింది. నిజంగా ఏంటంటే
న్యాయ వ్యవస్థని కాపాడాల్సినటువంటి పోలీసులు కొంతమంది రాజకీయ నాయకులకి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతూ ఉన్నామంటే దాంట్లో కొంతమంది మంచి పోలీసులు కూడా ఉంటారు. సో వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల కొంతమంది మంచి పోలీసులకు కూడా చెడ్డ పేరు వచ్చే విధంగానే ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఓటుకు మాత్రం ఉండదు. సో అది రేపా మాపా అని చెప్పేసి మారుతూ ఉంటుంది. సో మీరు ఎందుకంటే రేపొద్దున్న మీరు టార్గెట్ అవ్వకుండా మీరు మీ డ్యూటీని కరెక్ట్గా చేస్తే అప్పుడు ఎవరు సరే మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది.